ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. అల్లమంటే కేవలం ఒక ఆహార పదార్థం కాదు, అది ఒక గొప్ప ఔషధమని చాలామందికి తెలియదు. మరి దీనిని ఆహారంగా వాడాలా, ఔషధంగా వాడాలా అని ప్రజలకెందుకు సందేహం కలుగుతుంది? అల్లమనేది కేవలం వంటలకు రుచినిచ్చే దినుసు కాదన్నది నిజం. దానికి ఔషధ గుణాలు చాలా ఉన్నాయని ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రం రెండూ చెబుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, జలుబు దగ్గు తగ్గిస్తుంది, నొప్పులను కూడా నివారిస్తుంది. వంటల్లో తరచుగా వాడటం వల్ల ఆహార పదార్థంగానే ఎక్కువ మంది చూస్తారు. కానీ దానికున్న చికిత్సా గుణాలు తెలిసినప్పుడు దాన్ని ఒక మందుగా చూడాలా లేక ఆహారంగానే పరిగణించాలా అనే సందేహం రావడం సహజం. నిజానికి అల్లం రెండూ పనికొచ్చే అద్భుతమైన మూలిక. ప్రపంచంలో అల్లం పుట్టిక ఎక్కడో తెలియదు అంటారు. అయితే దీని మూలాలు, విస్తృతి గురించి మరింత సమాచారం తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది కదా. చారిత్రక ఆధారాల ప్రకారం అల్లం పుట్టినిల్లు చైనా అని తెలుస్తోంది. అక్కడి నుండి దక్షిణ చైనా దేశాలకు, భారతదేశానికి, ఈశాన్య ఆసియా దేశాలకు ఇది విస్తరించింది. గ్రీకు భాషలో జింజిబెరిస్ అనే పదం నుండి ఆంగ్లంలో జింజర్ అనే పదం వచ్చింది. సంస్కృతంలో దీనికి ఆర్ధకం, శృంగబేరకం అనే రెండు పేర్లున్నాయి. ఆర్ధకం అంటే రసం ఎక్కువగా ఉండేది అని అర్థం. ఎందుకంటే ఆలు లేదా ఆలుకం అంటే దుంప, కాబట్టి ఆర్ధ ఆలుకం అంటే రసం బాగా ఉన్న దుంప. ప్రాకృతంలో అల్లయ, ఆలుకం అంటే అల్లం. ఈ విధంగా అల్లం ప్రాచీనకాలం నుండి వివిధ సంస్కృతుల్లో, భాషల్లో తనదైన గుర్తింపు పొందింది. అల్లం రసం నుండి తీసిన తెల్లటి పిండిని ఉపయోగించరని తెలుస్తోంది. మరి దాని అసలైన రసగుణాలు ఎందులో ఉంటాయి? ఆ పిండిని ఎందుకు పక్కన పెడతారు? లేత అల్లం కొమ్ముల రసాన్ని ఉడికించి పాలు, తేనె కలిపి తాగే అలవాటు చాలా దేశాలలో ఉంది. అల్లం రసాన్ని వడగట్టి కదలించకుండా ఉంచితే అడుగున తెల్లటి పిండి తేరుకుంటుంది. ఈ పిండిని సాధారణంగా వాడరు. ఎందుకంటే అల్లం అసలైన ఔషధ గుణాలు, దాని ఘాటు స్వభావం అడుగున చేరిన పిండిలో కాక పైన తేలిన నీటిలోని ఎక్కువగా ఉంటాయి. అల్లం ఘాటుకు కారణమైన జింజిరోన్, షోయిగోల్ వంటి పదార్థాలు ఈ రసంలోనే ఉంటాయి. ఈ పిండిని వాడకపోవడం వల్ల రసం యొక్క నాణ్యత, దాని క్రియాశీలక గుణాలు తగ్గిపోకుండా చూసుకోవచ్చు. అల్లం ఘాటుకు ప్రత్యేకమైన పదార్థాలు కారణమంటారు. అయితే ఆ పదార్థాలు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయో తెలుసుకుంటే బావుంటుంది కదా. అల్లం ఘాటుకు జింజిరోన్, షోయిగోల్ అనే పదార్థాలు కారణమవుతాయి. ఆధునిక పరిశోధనలు కూడా ఈ పదార్థాలకు నొప్పిని తగ్గించే గుణం, మత్తును కలిగించే గుణం, జ్వరాల్ని తగ్గించే గుణం, సూక్ష్మజీవులను సంహరించే గుణం ఉన్నాయని రుజువు చేస్తున్నాయి. అంతేకాక ఇవి పేగులను కదిలించి, మలబద్ధకాన్ని నివారించి, విరేచనం సులభంగా అయ్యేలా చేస్తాయి. ఈ గుణాల వల్ల అల్లం ఒక శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తుంది, అనేక ఆరోగ్య సమస్యలకు సహజసిద్ధమైన పరిష్కారాన్ని అందిస్తుంది. అల్లాన్ని ఎండబెట్టినప్పుడు అది శొంఠిగా మారుతుంది. అయితే శొంఠి అల్లవంత వేడిని కలిగించదు అని చెబుతారు. మరి అజీర్ణం, పులిత్రేపంలో వంటి సమస్యలకు శొంఠి ఎందుకు ఎక్కువగా వాడతారు? అల్లాన్ని ఎండబెట్టినప్పుడు శొంఠి తయారవుతుంది. శొంఠి అల్లమంత వేడిని కలిగించదు, ఇది కొద్దిగా సౌమ్యంగా ఉంటుంది. అందుకే అజీర్ణం, పులిత్రేపున్లు, కడుపులో మంట వంటి సమస్యలను తగ్గించడానికి శొంఠిని బాగా ఉపయోగిస్తారు. దీని సౌమ్య స్వభావం వల్ల శరీరానికి అధిక వేడిని కలిగించకుండానే జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. శొంఠిలోని ఔషధ గుణాలు నెమ్మదిగా విడుదలవుతాయి. ఇది దీర్ఘకాలిక సమస్యల నివారణకు మంచిది. అల్లం విదేశాలలో పలు వంటకాలలో ఉపయోగిస్తారు. అయితే మన సంస్కృతిలో అల్లాన్ని వంటల్లో ఎలా వాడతారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది కదా. అల్లం ప్రపంచవ్యాప్తంగా అనేక వంటకాల్లో ప్రముఖంగా ఉపయోగపడుతుంది. చైనాలో వేయించిన అల్లాన్ని చావో అంటారు. అల్లం గుజ్జును గోధుమ లేదా బార్లీ పిండితో కలిపి పులియబెట్టి ఘాటైన తరవాణిని తయారుచేస్తారు. దీనిని కొరియన్లు కించి పేరుతో ఇష్టంగా తాగుతారు. జపాన్లో బెనీషోగా అల్లం ఊరగాయ ప్రసిద్ధి. మలయాలో బుంగాకంట అనే అల్లం వంటకం చాలా పేరు పొందింది. చైనాలో అల్లంతో తయారైన బీరు కాంటాన్ పేరుతో ప్రసిద్ధి చెందింది. మయన్మార్లో అల్లం సలాడ్ను నిగించి అంటారు. కొబ్బరిపాలలో అల్లం రసం కలిపి కాచిన సూపు థాయ్ ప్రజలకు చాలా ఇష్టం. భారతదేశంలో అల్లాన్ని పచ్చళ్ళు, కూరలు, టీ, పానీయాలు ఇలా అనేక రకాలుగా ఉపయోగిస్తారు. అల్లం పచ్చడి, అల్లం టీ,
అల్లంగారెలు వంటివి మన సంస్కృతిలో భాగం. అల్లం కలిపిన ఆహారాలు జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడతాయని మన పూర్వీకులు నమ్మారు. అల్లం వాత పిత్త కఫదోషాలు మూడింటినీ తగ్గించే శక్తి ఉంటుంది. అయితే దాని వేడి చేసే స్వభావం కొందరికి ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది? అల్లం త్రిదోషహారి అంటే వాత పిత్త కఫ దోషాలు మూడింటిని తగ్గించే అద్భుతమైన శక్తి దీనికుంది. అయినప్పటికీ దీని సహజ స్వభావం వేడి చేసేది కాబట్టి కొందరి వ్యక్తులకు, ముఖ్యంగా పిత్త ప్రకృతులున్న వ్యక్తులకు ఇది అప్పుడప్పుడు ఇబ్బంది కలిగించవచ్చు. అధిక వేడి శరీరంలో మంట, పులిత్రేపున్లు వంటి పిత్త లక్షణాలను పెంచుతుంది. అందుకే అల్లాన్ని మోతాదులో వాడడం చాలా ముఖ్యం. శరీర తత్వాన్ని బట్టి దాని వినియోగాన్ని సద్దు చేసుకోవాలి. మిరపకారం దేహకాంతిని తగ్గిస్తుంది, కాని అల్లం శరీర వర్చస్సును పెంచుతుంది అని చెబుతారు. మరిది నిజమేనా? శరీర సౌందర్యానికి అల్లం ఎలా దోహదపడుతుంది? ఆయుర్వేదంలో అల్లం, మిరపకారం రెండింటికీ వేర్వేరు గుణాలున్నాయి. అల్లం బలవీర్యాలను పెంచుతుందని, శరీరాన్ని లోపల నుండి శుభ్రం చేస్తుందని నమ్ముతారు. దీనివల్ల దేహకాంతి పెరుగుతుంది. మిరపకారం ఎక్కువగా వాడటం వల్ల శరీరంలో వేడి పెరిగి రక్తం పలచబడి కొన్నిసార్లు చర్మ సమస్యలకు దారితీయవచ్చు. దీనివల్ల దేహకాంతి తగ్గుతుంది. అల్లం రక్తవృద్ధిని కలిగించి లివర్ స్ప్లీన్ జబ్బులలో మేలు చేస్తుంది, కఫ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. ఈ అంతర్గత ప్రక్షాళన, రక్త ప్రసరణ మెరుగుపడడం శరీరంపై వర్చస్సును పెంచుతాయి. అందుకే వంటకాల్లో మిరపకారం బదులు అల్లం వాడడం మంచిది. అల్లాన్ని కోడిగుడ్డుతో కలిపి తీసుకుంటే శరీర దారుఢ్యం పెరుగుతుందని, లైంగిక శక్తి పెరుగుతుందని చెబుతారు. మరి ఈ కలయిక వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి? అల్లం, కోడిగుడ్డు కలిపి తీసుకోవడం వల్ల శరీర దారుఢ్యం, లైంగిక శక్తి పెరుగుతాయని ఆయుర్వేదంలో నమ్ముతారు. అల్లం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, శరీరానికి శక్తినందిస్తుంది. కోడిగుడ్డులో అధిక మొత్తంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి, ఓవరాల్ శరీర పుష్టికి అవసరం. ఈ రెండు కలిసినప్పుడు అల్లం కోడిగుడ్డులోని పోషకాలను శరీరం బాగా గ్రహించేలా చేసి శక్తిస్థాయిలను పెంచుతుంది. ఇది శారీరక బలాన్ని, లైంగిక శక్తిని కూడా పెంపొందిస్తుంది. అల్లం బెల్లం సమానంగా కలిపి తింటే అరచేతులలో పుట్టురాలడం ఆగుతుంది. సోరియాసిస్ వ్యాధిలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని అంటారు. అయితే ఈ మిశ్రమం ఎలా పనిచేస్తుంది? అల్లం, బెల్లం సమానంగా కలిపి తినడం వలన అరచేతులలో పొట్టురాలడం ఆగి సోరియాసిస్ వంటి చర్మ సమస్యలకు ఉపయోగకరంగా ఉంటుందని అంటారు. అల్లం రక్తశుద్ధి చేస్తుంది, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. బెల్లం ఇనుము అధికంగా ఉండే సహజ స్వీటనర్. ఈ రెండింటి కలయిక శరీరంలో రక్తవృద్ధిని పెంచుతుంది, చర్మ కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. సోరియాసిస్ వంటి సమస్యలు తరచుగా శరీరంలోని అంతర్గత అసంతులనం, రక్తదోషాల వల్ల సంభవిస్తాయి. అల్లం బెల్లం మిశ్రమం ఈ సమస్యలను లోపలి నుండి సరిదిద్ది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్లం రక్తవృద్ధిని కలిగిస్తుంది, కాని కారం రక్తహీనతకు దారితీస్తుంది అంటారు. మరి ఈ రెండింటికి రక్త ఉత్పత్తిపై ఇంత వ్యతిరేక ప్రభావం ఎందుకుంటుంది? అల్లం రక్తవృద్ధిని కలిగిస్తుందని, కారం రక్తహీనతకు దారితీస్తుందని ఆయుర్వేదంలో చెబుతారు. అల్లం జీర్ణశక్తిని పెంచి పోషకాలను శరీరం చక్కగా గ్రహించేలా చేస్తుంది. ఇది పరోక్షంగా రక్త ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతేకాక అల్లం రక్తాన్ని శుద్ధి చేసి దాని ప్రసరణను మెరుగుపరుస్తుంది. అధికంగా కారం వాడటం వల్ల శరీరంలో వేడి పెరిగి రక్తం పలచబడవచ్చు. దీనివల్ల రక్తం కోల్పోయే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా అధిక కారం వాడటం వలన శరీరంలో పోషకాల శోషణ తగ్గి రక్తహీనతకు దారితీయవచ్చు. అందుకే ఆరోగ్యకరమైన రక్తస్థాయిలను నిర్వహించడానికి అల్లం మంచిది. దగ్గు, జలుబు, ఆయాసం, పడిశభారం వంటి కఫ వ్యాధులలో మిరపకారానికి బదులుగా అల్లం వేసిన వంటకాలు మేలు చేస్తాయని అంటారు. మరి అల్లం కఫాన్ని ఎలా తగ్గిస్తుంది? దగ్గు, జలుబు, ఆయాసం, పడిశభారం వంటి కఫ వ్యాధులు శ్వాసకోశ వ్యవస్థలో కఫం పేరుకుపోవడం వల్ల సంభవిస్తాయి. అల్లం సహజంగా వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. ఇది కఫాన్ని కరిగించి శ్వాసనాళాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. మిరపకారం కూడా వేడి చేసినప్పటికీ అది కఫాన్ని తగ్గించడం కంటే శరీరం లోపల మంటను పెంచుతుంది. అల్లం కఫాన్ని విచ్ఛిన్నం చేసి దానిని సులభంగా బయటకు పంపేలా చేస్తుంది. ఇది కఫ వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బోధకాలు వ్యాధిలో అల్లం ఉపయోగకరంగా ఉంటుందని చెబుతారు. అయితే అల్లం బోధకాలపై ఎలా ప్రభావం చూపుతుంది?
బోధకాలు వ్యాధిలో అల్లం ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేదంలో సూచించారు. బోధకాలు అనేది లింఫాటిక్ సిస్టమ్ అడ్డుకోవడం వల్ల శరీరంలో ద్రవం పేరుకుపోయి కాళ్ళు చేతులు లావుగా అయ్యే పరిస్థితి. అల్లం శోథ నిరోధక అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాక అల్లం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, లింఫాటిక్ సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ చర్యల ద్వారా అల్లం బోధకాలులో వాపును తగ్గించి రోగికి కొంత ఉపశమనం అందిస్తుంది. అజీర్ణి వలన కలిగే విరేచనాలు, అమీబియాసిస్ వ్యాధుల్లో కారం కన్నా అల్లం మంచిదనే అంటారు. మరి ఈ వ్యాధుల్లో అల్లం ఎలా పనిచేస్తుంది? అజీర్ణి వల్ల కలిగే విరేచనాలు, అమీబియాసిస్ వంటి వ్యాధులలో కారం కన్నా అల్లం చాలా మంచిది. అల్లం జీర్ణశక్తిని పెంచి పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. దీనిలోని యాంటీమైక్రోబియల్ గుణాలు పేగులలోని హానికరమైన సూక్ష్మజీవులను నివారించడంలో సహాయపడతాయి. అమీబియాసిస్ అనేది ఒక పరాన్నజీవి సంక్రమణ. అల్లం ఈ పరాన్నజీవుల పెరుగుదలను నిరోధించడంలో కొంతవరకు సహాయపడవచ్చు. కారం ఈ పరిస్థితుల్లో పేగులలో మంటను పెంచి పరిస్థితిని మరింత దిగజారచవచ్చు. అందుకే అల్లం సురక్షితమైనది, ప్రభావవంతమైనది. వాత వ్యాధులు ఉన్నవారు పాలలో అల్లం ముక్కలు వేసి టీలాగా కాచుకుని తాగితే వాతం త్వరగా ఉపశమిస్తుందని చెబుతారు. అయితే పాలలో అల్లం కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? వాతవ్యాధులు ఉన్నవారు పాలలో అల్లం ముక్కలు వేసి టీలాగా కాచుకొని వడగట్టి తాగితే వాతం త్వరగా ఉపశమిస్తుంది. వాతం అనేది చలి, పొడి స్వభావంతో కూడుకున్నది. అల్లం వేడి స్వభావం కలిగి ఉండడం వల్ల వాతాన్ని తగ్గిస్తుంది. పాలు వాతాన్ని శాంతపరిచి శరీరానికి పోషణను అందిస్తాయి. ఈ రెండింటి కలయిక శరీరంలో వాతదోషాన్ని సమతుల్యం చేసి కీళ్ల నొప్పులు, కండరాల పట్టు వంటి వాత సంబంధిత సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. ఇది ఒక సాంప్రదాయ చికిత్సా పద్ధతి. దీనికి మంచి ఫలితాలు ఉన్నాయి. అల్లపచ్చడిని పెద్దగా చింతపండు లేకుండా తయారు చేసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుందని అంటారు. మరి చింతపండు అతిగా కలిపితే ఏమవుతుంది? అల్లపచ్చడిని తయారు చేసుకునేటప్పుడు చింతపండు అతిగా కలపకుండా చూసుకోవడం మంచిది. చింతపండు పైత్యం, కఫదోషాలను పెంచుతుందని ఆయుర్వేదంలో చెబుతారు. అల్లం తనంతటదిగా జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాబట్టి అధిక చింతపండు అవసరం లేదు. గారెలు, పుల్లట్లు వంటి తేలికగా అరగని ఆహార పదార్థాలను తినేటప్పుడు అల్లపచ్చడితో నంజుకుంటే అవి తేలికగా అరుగుతాయి. అయితే చింతపండు ఎక్కువగా చేర్చడం వల్ల కడుపులో మంట, పులిత్రేనుపులు వంటి సమస్యలు రావచ్చు. తక్కువ చింతపండుతో చేసిన అల్లపచ్చడి జీర్ణ వ్యవస్థకు మరింత మేలు చేస్తుంది. నిమ్మరసంలో ఊరబెట్టిన అల్లపూక్కల్ని అల్లం మురబ్బా అంటారు. అయితే ఇది జీర్ణశక్తిని, రుచిని కలిగించి మలబద్ధకాన్ని తగ్గిస్తుందని చెబుతారు. దీని ప్రయోజనాలేమిటి? నిమ్మరసంలో ఊరబెట్టిన అల్లపు ముక్కల్ని అల్లం మురబ్బా అంటారు. దీనిని చప్పరిస్తూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది, రుచిని కలిగిస్తుంది, విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. నిమ్మకాయల్లోని విటమిన్ సి మరియు సిట్రిక్ ఆమ్లం జీర్ణక్రియకు సహాయపడతాయి. అల్లం జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. ఈ మురబ్బా వాత వ్యాధుల్లో మంచిది. గొంతుకను శుభ్రపరుస్తుంది, దగ్గును తగ్గిస్తుంది. ఇది నోటికి రుచినిచ్చి ఆకలిని పెంచుతుంది. మొత్తంగా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లం ఘాటైన ఆహార ద్రవ్యమైనప్పటికీ ఇది మాంసాహారానికి, శాకాహారానికి రెండింటికి అనుకూలంగా ఉంటుందని అంటారు. మరి ఇది ఆయా ఆహార పదార్థాలు తేలిగ్గా అరిగి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుంది? అల్లం ఘాటైన ఆహార ద్రవ్యమైనప్పటికీ ఇది మాంసాహారానికి, శాకాహారానికి రెండింటికి అనుకూలంగా ఉంటుంది. మాంసాహారం సాధారణంగా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అల్లం జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరిచి ఆహారాన్ని త్వరగా అరిగేలా చేస్తుంది. ఇది ఆహార పదార్థాలు తేలికగా అరిగి ఎలాంటి విషలక్షణాలు, అలర్జీలు కలిగించకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా అస్తమా రోగులకి, వాత రోగులకి ఇది తప్పనిసరి ఔషధం. ఇది శ్వాసనాళాలను శుభ్రపరిచి శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.